స్వయంగా బడ్జెట్ కేటాయించడం అనేది జరిగింది. మరి ఆ బడ్జెట్ కి వాళ్ళు సంపూర్ణ మద్దతు చెప్పాల్సింది పోయి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద బుద్ధి చల్లే ప్రయత్నం చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, కడెం ప్రాజెక్ట్ కోసం మరి గౌరవ ముఖ్యమంత్రి 9,42,00,000 శాంక్షన్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా స్మృతివనం కింద రగల్జెండకి ₹1,00,00,000 కేటాయించడం అనేది జరిగింది. కెస్లాపూర్కి మరి ₹1,00,00,000 కేటాయించడం అనేది జరిగింది. సేవలాల్ ఏదైతే కార్యక్రమం చేయడానికి ₹2,00,00,000 కేటాయించడం అనేది జరిగింది. మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా రకాల డబ్బులు కేటాయించడం అనేది జరిగింది. తక్కువ కాలంలో మేము డబ్బులు లేకపోయినా ఏ రకంగా వాళ్ళని డెవలప్మెంట్ చేయాలి ఆ రకంగా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అభిప్రాయ సేకరణ చేసుకుని మరి ముందుకెళ్తున్న తరుణంలో ఈరోజు ప్రజా ప్రభుత్వం చేసేటువంటి స్కీములు మరి చూసి వాళ్ళు కోరలేక మరి ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు. మరి రైతుల సంక్షేమం కోసం కూడా చాలా పెద్ద ఎత్తున 72,000 కోట్ల 659 కోట్లను వ్యవసాయ శాఖ కేటాయించడం అనేది జరిగింది. దాంట్లో రైతు రుణమాఫీ కింద 20 రైతు భరోసా కింద 15,075 కోట్లు, వ్యవసాయ కూలీలకు రైతు భరోసా కింద 1,200 కోట్లు, రైతు బీమా 1,589 కోట్లు, పంట బీమా 1,300 కోట్లు, పంటలకు బోనస్ 1,800 కోట్లు, విద్యుత్ సబ్సిడీ 11,500 కోట్లు, నీటిపారుదల ప్రగతి మరి 10,829 కోట్లు, ఇతర పథకాల కోసం 3,366 కోట్లు, మొత్తం 72,659 కోట్లు కేవలం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడం అనేది జరిగింది. కాబట్టి ఈరోజు మాట్లాడుతుంది ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం. మరి ఆ రోజుల్లో రైతుల్ని